దీని మీద పెద్దగా స్పందిస్తలేదు. అంటే ఏంటి నిజంగానే మీరు ఇప్పుడు ఉన్న మీ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఎవరైతే పల్లా రాజేశ్వరరెడ్డి గారు దాని మీద గట్టి ఫైట్ చేశారు, నోటీసులు ఇమ్మన్నప్పుడు ఆయన కూడా కాలేజీ కాబట్టి దానికి కూడా కొంచెం టైం ఇవ్వడం జరిగింది. సో ఆయన ఏంటి మరి నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు ఏమైనా దీన్ని నిజంగానే కావాలని ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అనుకుంటున్నారు, లేకపోతే నిజంగా? ఎందుకంటే ఇందాక మీరు ఖమ్మం విషయం కూడా మాట్లాడారు. మరి ఖమ్మం విషయంలో కూడా మీరు మామూలుగా వెళ్ళి ప్రజలను మద్దతుగా పలికరించి మీడియం చేతనైతే సహాయం ఉంటే చేయగలగాలి, కానీ అక్కడ కూడా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏంటి దీని మీద మీ సమాధానం ఏంటి అసలు? మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే దీని మీద మీరు ఎవరు స్పందించట్లేదు, పార్టీ స్పందించట్లేదు. దీని మీద ఫస్ట్ అంటే నేను ముందే చెప్పినది, రాజకీయ కక్ష సాధింపు కోసం మొదలయ్యి ప్రజాదరణ పొందేసరికల్లా ఇప్పుడు మననే రాజకీయ కక్ష అంటే కక్ష సాధింపు చర్యను మీరు ముందే గ్రహించారా? మనం గ్రహించాల్సిన అవసరం లేదు. అస్తమానము వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. మనం కొత్తగా స్పెషల్ గా మనం మాట్లాడే ఇప్పుడు నేను ముందే చెప్పినాను, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే దాంట్లో 4 గ్రూపులు. మళ్ళీ అదే అంటే ప్రాబ్లం అక్కడ. దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఏదో ఒకటి ఉండాలి అందరికి భయపెట్టడానికి. అట్లనే ప్రతిపక్షం కూడా చాలా రోజు రోజుకి ఇబ్బంది అవుతుంది, పని చేసుకోవట్లేదు, నిద్ర పడతలేదు అంటుండు. సో వీళ్ళందరినీ ఏ విధంగా తాత్కాలికంగా వీళ్ళని ఆపాలని ఒక ప్రయత్నం చేసిండ్రు. తర్వాత అది ఏమైపోయింది, ప్రజాదరణనో లేకపోతే ఇప్పుడు అందరు కూస్తే మంచిదే అని పోయినోడేమో ఏడుస్తుండు, పోనోడేమో గడ్డ మీద ఉన్నోడేమో మంచిదే అంటుండు. ఆ గడ్డ కింద ఉండి కట్టుకున్నోడేమో నాది కూలిపాయని అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తుండు. కాబట్టి ఇప్పుడు సరే మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే రేపు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, ఇది ఎట్లయినా ఎవరో ఒకరు ముందుకు రావాలి, దీన్ని ఆపాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని అభినందించాలి. ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఏ వ్యక్తి అయినా దాన్ని అభినందించాలి. దీని మీద మీరు స్పందించలేరు అన్నారు. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు స్పందించారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన తప్పది. ఎందుకు అంటే మీది FTL లోనే ఉంది అని అన్నప్పుడు నేను స్పందించకపోతే దాన్ని ఆ నేరాన్ని అంగీకరించినట్టు. నేనేమంటున్నా, మాది FTL ఉంది అన్నారు, ఉంటే కూల్చేయండి. మాదే కాదు ఎవరున్నా కూల్చేయండి. హరీష్ రావు గారు స్పందించారు. ఇప్పటికిప్పుడు ఒక గంటన్నర క్రితం అజయ్ గారు కూడా స్పందించింది. నా అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా ఖమ్మంలా మీరు కూల్చేయండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వాంతన చేకూరాలి, చేయూతనందించాలి, సహాయం చేయాలి. దీని నుంచి రిలీఫ్ అయిన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ గారి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తర్వాత జిల్లా అది ఉమ్మడి జిల్లాలకు చేస్తారా, లేకపోతే 33 జిల్లాలకు చేస్తారా, ఏ జిల్లాలకు చేస్తారో, ఏ విధంగా చేస్తారో, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తారో చేసి మళ్ళీ దీంట్లో మీనమేషాలు లెక్కబెట్టాల్సిన అవసరం లేదు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరిది అడ్డొస్తే వాళ్ళకి కూల్చాలండి. దీంట్లో మళ్ళీ కొత్తగా అడిగేది లేదు, సమాధానాలు చెప్పేది లేదు. కేసీఆర్ గారు స్పందించిండ్రా, కేటీఆర్ గారు స్పందించిందా, కవిత గారు ఎవరు స్పందిస్తే స్పందించకపోతే మంచి చేయాలనుకుంటున్న ప్రభుత్వానికి ఒక స్పందన అవసరమే లేదు. ప్రజాస్పందన ముఖ్యం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అంటారు కదా, కూల్చేయండి. ఇది మా పార్టీ అల్టిమేట్ గా మా పార్టీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు చెప్పినటువంటి మాట. ఇంకా మీరు రెండేది ఏంటో అడిగింది. అదే ఇప్పుడు మీరు రాజకీయాలు చేయడం ఎందుకు, దానికి అక్కడికి వెళ్ళి వీలైతే సహాయం చేయాలి. ఎందుకంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు కదా, ఎంతో కొంత ప్రజలకు అక్కడ మీరు సహాయం చేసి ఆ ప్రజల ఆ మన్నలు పొందే కార్యక్రమం చేపట్టవచ్చు కదా. కరెక్ట్ మాట అన్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, మా వాళ్ళు సంచులు తయారు చేసిండ్రు. ఎందుకు? ఈ జనానికి ఇన్ని బియ్యం, పప్పు, ఉప్పు అన్ని కలిపి ఒక్కొక్కరికి ఇచ్చేటువంటి కార్యక్రమము ప్రజల్లో ఉండి ప్రజానాయకులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే సోషల్ మీడియాలో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. చేసిన పని ఏ వ్యక్తి అయినా, ఇలా ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా దానం కంటే ఎక్కువ ప్రచారం కోరుకుంటాడు. పరిస్థితి ఇంతకుముందు పాతకాలంలో గుప్తదానం ఉండే, అంటే చేసినటువంటిది కుడి చేతితో చేసింది ఎడమ చేతితో తెలియదు. ఇప్పుడు కుడి చేతితో చేసింది ప్రపంచానికి తెలవాలనేటువంటి ప్రయత్నం. ఎందుకంటే చేయకపోతే కూడా ప్రజలు ఎవరు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు సుబూత్ కావాలి. అందుకోసమే ప్రచారం కూడా అవసరం. అంటే రెండు మనం తప్పుపట్టడానికి వీల్లేదు. మా వాళ్ళు సహాయం చేసి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు, ఇంట్లో వండుకున్నారు. ఢిల్లీకి అయితే 25 మంది పోయారు, 30 మంది పోయినారని ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు కదా. దాని దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిండ్రా అంటే వచ్చిన వాళ్ళ మీదనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు మీరు. ఇంకా కేసీఆర్ గారు వస్తే ఆయన కూడా ఇది చూసుకొని వేసేద్దామనే, అంటే ఈ దాడులు ఆయన మీద కూడా చేద్దామని. అంటే అలాగే ఉంటుందా?
మరి ఇప్పుడు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మీరు వాళ్ళు అన్నారు నిజంగానే మా సోదరుడు ఇరు వర్గాలు దాడి చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. మరి ఎట్లా మన ఊరు కాదు మన పల్లె కాదు ఖమ్మం పోయి పంచాయతీ పోతారా అనండి ఎవరన్నా పంచాయతీ పెట్టుకుంటారా? స్థానికంగా మీరు మీ క్రెడిబిలిటీ మీరు 3 రోజులల్లా హెలికాప్టర్లు తేలేక విఫలమైపోయినరు, అక్కడ ఉన్న వాళ్ళని రక్షించలేకపోయినరు, దానికి సాంకేతిక కారణాలు చెప్పిండ్రు, కనీస అవసరాలు అందించలేకపోయినరు. ఆ 3 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఏమో మళ్ళీ ఏమో అందిస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పటి వరకు నాకైతే సమాచారం ఎక్కడ కూడా కనిపించలే. ప్రభుత్వం అందించింది సహాయం చేసింది అయితే నేను వినలే. ఇప్పుడెప్పుడు ఇంతకుముందే 1 గంట క్రితం చూసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఊరూర పోయి మేము అన్ని ఇస్తాం అన్ని చేస్తాం, మీరేం టెన్షన్ పడొద్దు భయపడొద్దు అని ఇప్పుడు జస్ట్ విన్నా నేను. నిన్న ముఖ్యమంత్రి గారితో పాటు 3 మంత్రులు ముఖ్యమంత్రి గారితో పాటు ఎందుకండి నాకు అర్థం కాదు. తలా ఓ దిక్కుపోవచ్చుగా. ఖమ్మంలో జరిగిన ఖమ్మం ముఖ్యమంత్రితో పాటు ఆ నియోజకవర్గాలు ఆ ఖమ్మానికి సంబంధించిన వాళ్ళే కదా. నేను కూడా ఖమ్మం ఏం చిన్నది కాదుగా, ఖమ్మం ఏం చిన్నది కాదుగా, ఖమ్మం ఏమన్నా చిన్నదా? ఖమ్మం చాలా పెద్దది, ప్రజలలో కూడా హర్షిస్తారు కదా. ఇప్పుడు నాకేం క్రెడిబిలిటీ రాదు కదండి. ముఖ్యమంత్రి గారికి ఒక మంచి సలహా ఇచ్చి మీ అమ్మారు 3 మంత్రులు ఎందుకండి 10 చోట్ల చెప్తారు రాసుకోండి. 3 మంత్రులు 3 ప్రాంతాలు గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో పనిచేసి కాంగ్రెస్ శ్రేణులకు మీరు పనిచేయండి అని పిలుపునిచ్చినుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఖమ్మంలో సేవలు అందేవి. మీరు ఏడబండుకుంటారండి, మీరు కనీసం ఆ పిలుపు కూడా ఇవ్వలేదు. మీ పార్టీ శ్రేణులకు సహాయ కార్యక్రమాలు అందించమని చెప్పి కూడా మీరు చెప్పలేదు. ఇది గాక ప్రభుత్వ అధికారులను పురమాయించడంలో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది. ఇది నేను అంటున్న మాట కాదు. ప్రభుత్వం మీద కక్షను ఇప్పుడే మళ్ళొకసారి నేను పునరుద్ఘాటిస్తున్నాయి. ఎలక్షన్స్ ఉన్నాయి అట్లా కాదు. ప్రజల పక్షాన స్పందించేది ప్రతిపక్షమే, ప్రజా గొంతుకై నినదించేది ప్రతిపక్షమే. ఆ దృష్టిలో ఆ కోణంలో ఆలోచించాలి. ప్రతిదాన్ని రాజకీయం చేసి వరద రాజకీయం బురద రాజకీయం చేస్తామంటే కుదరదు. అక్కడ అందిందా లేదా, అందినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందంటే మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శిక్షార్హులు అవుతారు. నిజంగా మీరు గెలుపొందినరు, ఇవాళ ప్రజాక్షేత్రంలో మీరు తిరుగులేని వ్యక్తులుగా నిలబడ్డరు, విజయకేతనం ఎగరవేసిండ్రు, మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని అడగడం కూడా నేరమేనా? వస్తే భౌతిక దాడులకు పాల్పడతారా? లేకపోతే అదేదో సంతోష్ రెడ్డికి జరిగిన కాలు విరిగిన సంఘటనను మినహాయిద్దాం, ఎందుకంటే అదే కాలు కింద పడ్డాడు, కారు కింద పడ్డది కాలు అన్నాడు, అది పక్కన పెట్టేసి అద్దం పగిలిపోవడానికి సొంతంగా రాళ్ళు వేసుకుంటారా? పోనీ ఇది కూడా జరుగుతుందా? ఆ మాట కూడా అంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారైనా ప్రతిపక్ష లేదా మా పార్టీ ఎవరైనా సరే సహాయం చేయాలి, పరిస్థితిని చక్కబెట్టాలి, పరిస్థితులు అనుకూలంగా మార్చాలి, అచేతనావస్థలో ఉన్న వ్యక్తులకు స్వాంతన చేకూర్చాలి, భరోసా కల్పించడానికి ప్రజలు అంటే ఆపదలో లేని ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి, ప్రతిపక్షం ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ దిశగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆ దిశగానే మేము పనిచేస్తాం. రైట్, మీరు చెప్పండి. ఎందుకంటే ఈయన అన్నట్టుగా మరి నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి బండి మీద వాళ్ళు రాళ్ళు వేసుకునే పరిస్థితి అయితే ఉండదు. సరే, మీరు నిజంగానే వాళ్ళు ప్రజల్ని వాళ్ళకి ఓదార్పుకో ఇంకో రకంగా వచ్చారు. సో ఈ రకమైనటువంటి దాడులు అంటే సరే మీరు అన్నారు ఇందాక ఇరు వర్గాలు జరుపుకుంటే దాడి, లేదా దాడి ఎందుకు అవుతుంది అని ఇదేదో కేవలం రాజకీయంగా వాళ్ళకి సృష్టించుకున్నది అన్నట్టుగా మీరు అభివర్ణించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది నిజం ఇందులో? నిప్పులేంది పోగు వస్తుందండి, నిప్పులేంది పోగు వస్తుంది. ఒక చిన్న సబ్మిషన్ మా సోదరుడికి, మిత్రుడు కూడా సోదరుడు, ఒక చిన్న మాట. ఒకప్పుడు అది నిప్పులేంది పోగు వస్తుంది, ఇప్పుడు ఏమి లేకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత నిప్పు పొగ 2 పెట్టడం నేర్చింది. ఇది అందరికి నేర్పించింది కూడా బీజేపీ. బీజేపీని ఉద్దేశించి ఇంకొక మాట బీజేపీని ఉద్దేశించి కూడా ఇంకొక మాట మాట్లాడాలి. 21, 22, 23 హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో వచ్చినటువంటి విపత్తులకు ప్రత్యేక ప్యాకేజీల పేరట 300 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్ల వరకు సహాయం చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక రకంగా సహాయపడుతుంది. తెలంగాణ విషయంలో సవతి ప్రేమ ప్రదర్శిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చెప్పడం మర్చిపోయినా నేను. వాళ్ళు ఏదో యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, అందుకే మేము ఫండ్స్ ఇస్తలేము. యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేక రేపిస్తారు. తక్షణ సహాయం మీరు స్పందించాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 1300 కోట్లు ఉన్నాయి. మీరు 1300 కోట్లు వాడుకోండి. మీకు చెప్పినా రేవంత్ రెడ్డి గారు కూడా 2000 కోట్లు అడిగారు. 5500 కోట్ల నష్టాన్ని అంచనా వేసింది తెలంగాణ ప్రభుత్వం. దానికి ప్రతిగా స్పందించి కనీసం తక్షణమే ఒక 2000 కోట్ల రూపాయలైనా
ఈ రాష్ట్ర మంత్రులుగా ఎన్నికైన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అందించిన తీరులో తెలంగాణ ప్రభుత్వానికి సహాయపడే విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోగా ఊరికే ఫోన్ చేసి బాగున్నారా, తినరా, పండుకున్నారా, మీరు ఏం చేస్తున్నారు, ఏందండి ఈ మాటలు? పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి ఇచ్చాడు తెలంగాణకి. ₹1 రైట్, మీరు చెప్పండి, కంటిన్యూ. సార్ నెక్స్ట్ నువ్వు రాసుకో అన్న, నువ్వు అడిగింది నువ్వు రాసుకుంది కదా. మీది తల్లిపాటి, అది పిల్లపాటి, కానీ రెండు ఒకటే. మీరు మాట్లాడండి. అది ఒకటి సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక అల్లర్లు అవుతున్నాయంటే అది అక్కడ ఇన్సిడెంట్ బట్టి జరుగుతాయి, ఊకే కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కే పాల్ గారు ఎక్కడో అమెరికా ఉన్నాయని వచ్చి ఈరోజు విజయవాడలో పడవేసుకొని తిరుగుకుంటూ ఆయన పొట్లాలు, అన్నం పొట్లాలు పంచుతుండ్రు. మరి ఆయన ఎవరు కొట్టలేదే, ఆయన కారు మీద అద్దాలు ఎవరు పలగొట్టలేదే, మరి ఎవరు చేయలేదే. అంటే యథా రాజా తదా ప్రజా ఉంటుంది. కానీ ఇక్కడ సహాయం చేస్తున్నాడు. పరామర్శకు వచ్చినప్పుడు 20 కార్లు వస్తాయి, 20 కార్లు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఒక కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజు గారు, శంపూర్ రాజు గారు, ఇక్కడ నుంచి మా సబితమ్మ, తర్వాత గుందగల జగదీశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా ఎవరు? ఎందుకంటే ఆ లోకల్ నాయకులు లేరా? పువ్వాడు నాశనం లేరా మునగాడు? ఆయనతో పాటు జిల్లా కమిటీ ఉంది కదా, పువ్వాడు నాగేశ్వర గారు మాజీ మంత్రిగా ఉన్నారు, అజయ్ కుమార్ మాజీ మంత్రి కూడా. ఆయన సహాయ చర్యలు ఎక్కువ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి వస్తే 3 మంత్రులు ఎందుకు అని అంటారు. మరి వీళ్ళంతా ఎందుకు ఆడ? నిజంగా ఆయన అన్నాడు కాదు కానీ ముఖ్యమంత్రి గారు అంతమంది మంత్రులు ఎందుకంటే ఒకటండి. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మంత్రులు ఉండాలి, అది ప్రోటోకాల్. అది మరి ఈ రోజు రేపు ఆ రోజు మేము సోలాపూర్ కేసీఆర్ పోయినప్పుడు 100 కార్లు పోయినాయి, దాంతోపాటు మంత్రులు అందరూ పోయారు, 19 మంది పోయారు. ఎందుకు పోయారు? అది పార్టీ మీటింగ్ సంథింగ్ ఏదో ఒకటే కదా, పార్టీ మీటింగ్ కాదు. ఇది ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎవరు అధికారులకు ఇచ్చేటువంటి సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి మెడికల్ గా లేండి, మెడికల్ విధానంతో అన్ని విధాలుగా అన్ని జరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం చేయకపోతే ప్రతిపక్షం అయితే ఏది కదా. దేశంలో పార్టీ, ఇప్పుడు నేను వీళ్ళ పార్టీకి వస్తున్నాను, 40 కోట్లు అడగ ముందుకే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడ మనకు కూడా 20 అన్న ఇవ్వాలి కదా. మరి ఇక కొన్ని సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది, దాని మీద పోరాటం చేయాలి. ఇప్పుడు పోరాటం దాని మీద ఉమ్మడి చేయాల్సిన పరిస్థితి ఉండదు, బడ్జెట్లో లేదు. మరి ఇక్కడ మన దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ, 8 మంది ఎంపీలు, 8 మంది అగ్రనాయకులు బీజేపీలో 8 మంది, 8 నా మొబైల్ నెంబర్ 888. ఇంత బ్రహ్మాండమైన 8 అష్టదిగ్గజాలు ఉండి దీని దగ్గర ఒక్కరు ఓపిక లేదు. ఖమ్మం మనదే, మహారాష్ట్రం కదా ఖమ్మం, ఖమ్మం మహారాష్ట్రం కదా అధ్యక్ష, పోయి రావచ్చు కదా, ఊరికనే ఉన్నారు కదా. ఇట్లా పోయి ఇప్పుడు సభ్యతల మీద ఉన్నటువంటి ప్రేమ మరి ఈ రాష్ట్రం, ఈ దేశం మీద ఎవరు చేసారు, ఏం చేసారు, ఎందుకు చేసారు? నడుస్తూనే ఉన్న కాబట్టి ప్రతిపక్షానికి ఉండాలి బాధ్యత, ప్రధాన అధికార పార్టీ దేశ పార్టీకి ఉండాలి. కానీ ఇప్పుడు బడ్జెట్ విషయంలో జరిగిన నష్టం జరిగింది. ఇప్పుడు మానవ ప్రకృతి ఇచ్చినటువంటి ఇది ఒక దుర్ఘటన, దీనిలో భాగస్వామ్యం కావాలి. ఇప్పుడు షేక్ సుబాన్ బాషా ఒక ముస్లిం నాయకుడు, పాపం ప్రాణాలు